వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధితో రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో సోమవారం టెక్కల నియోజకవర్గం చెందిన 14 మంది లబ్ధిదారులకు 14,73,550 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబెడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఏపీఎస్ఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం మిలిటరీ క్యాంటీన్లో లిక్కర్ సెల్ఫ్ సర్వీస్ చేయడం చాలా ఆనందంగా ఉందని పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఉగాది రోజున శ్రీకాకుళం మిలిటరీ క్యాంటీన్లో లిక్కర్ సెల్ఫీ సర్వీస్ చేయడం చాలా ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ సెల్ఫీ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన క్యాంటీన్ మేనేజర్ సుబేదార్ మేజర్ పి గోవిందరావు మరియు క్యాంటీన్ సాఫ్ట్ అందరికీ మాజీ సైనికుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి తేజేశ్వరరావు రిబ్బన్ కటింగ్ చేసి లిక్కర్ సెల్ఫీ సర్వీస్ ను ప్రారంభించారు. ఈ సర్వీస్ ను మాజీ సైనికులందరూ అత్యంత డిసిప్లైన్ తో యూజ్ చేసుకోవాలని కోరారు. అలాగే క్యాంటీన్ సాఫ్ట్ అందరికీ సహకరించి దీనిని ముందుకు తీసుకువెళ్తారని తాను ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఉగాది సందర్భంగా మాజీ సైనికులందరికీ శ్రీకాకుళం క్యాంటీన్లో లిక్కర్ సెల్ఫీ సర్వీస్ అయిందనే శుభవార్త తెలుపుతూ, అలానే అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభదాయకం కావాలని కోరుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి తేజేశ్వరరావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, మాజీ సైనికులు పాల్గొన్నారు. రంజాన్ పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను ఎమ్మెల్యే గుండుశంకర్ అందించారు. రంజాన్ మాసం పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ పురస్కరించుకుని రంజాన్ తోఫా కిట్లను శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అందించారు. 250 మంది ముస్లిం సోదరులకు ఈ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ, సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా ఇలాంటి కార్యక్రమాలు ఉండేవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ కనుమరుగైపోయాయని, మళ్లీ ప్రస్తుతం అందరికీ ఆమోదయోగ్యంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన అందిస్తుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మీ అందరికీ ఎప్పుడు మీ కుటుంబ సభ్యుడిలాగా చేదోడు వాదోడుగా ఉంటాం. ఎలక్షన్ ముందే కాదు, ఎలక్షన్ ముందు ఓట్ల కోసం కాదు, ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను మీ మనిషిని, మీతో పాటే ఉంటానని ఈరోజు మసీదుకి వెళ్ళడం జరిగింది. సింగపురం మసీదుకి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. మీ కష్ట సుఖాల్లో మేము ఎల్లప్పుడూ ఉంటాం. మీకు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లా ఖురాన్ మనకి ఏదైతే చెప్తుందో దాన్ని మనం అందరం పాటిస్తే ఒక మంచి సమాజం, ఒక ఆనందమైన సమాజం, అలా సమాజం వస్తే మనం ఇంట్లో మన కుటుంబం, మనం ఆరోగ్యం, అష్టైశ్వర్యాలతో మనం ఉంటాం. కనుక అందరూ మంచి మార్గంలో వెళ్ళడానికి ఆ అల్లా దీవెనలు మనపై ఉండాలని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, టీడీపీ నగర మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ముస్లిం సోదరులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలో ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు. రంజాన్గా సంబోధించే ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా పట్టణంలోని కస్బా వీధి మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదు ఇమాం ఎండి అస్లాం ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్ద జోహర్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రపంచం సోదరభావంతో మెలగాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రార్థనలో ముస్లిం మత పెద్దలు హెచ్ఎం అబ్దుల్లా, అమీర్ అలీ, జుల్లు అలీ బకరీ, యూసఫ్ ఖాన్ అలీం ఖాన్, బఫీర్ బాసి తదితరులు పాల్గొన్నారు. ఎర్రన్న ప్రీమియం లీగ్ 8వ డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఆదివారం ప్రారంభించారు. నరసన్నపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వైఎంసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎర్రన్న ప్రీమియం లీగ్ 8వ డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఆదివారం ప్రారంభించారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన మరియు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణం పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు ఆదివారం ప్రారంభించారు. ప్రజలను స్వయంగా కలిసి వారి వినతులు తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలనే సంకల్పంతో ఈ ఉగాది నాడు ప్రారంభించిన కార్యక్రమం నమస్తే ఎచ్చెర్ల మీ ఊరికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో భాగంగా నేడు జీసీగడం మండలం వాండ్రంగి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావుకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొదటిసారి అడుగుపెట్టిన ఆయనకు దారి పొడవునా మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులు ఇచ్చి పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ను మొదటిగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయంగా ప్రజలతో మాట్లాడాలని సంకల్పించి పెట్టుకున్న ప్రోగ్రాం ఈ నమస్తే ఎచ్చెర్ల అని పేర్కొన్నారు. తన పదవీకాలం మొత్తం జనం మధ్యనే ఉంటూ ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తదుపరి అర్జీలను స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులకు వాటిని పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు సర్పంచ్ సాకేటి నాగరాజు, బోరాడ వెంకటరమణ, కుమరాపు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈద్ ముబారక్ సందర్భంగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల నమాజ్ ప్రార్థనలో ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈద్ ముబారక్ సందర్భంగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల నమాజ్ ప్రార్థనలో విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. సోమవారం విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈద్గా మసీద్ నందు రంజాన్ ఈద్ ముబారక్ సందర్భంగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల నమాజ్ ప్రార్థనలో కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి పవిత్రంగా నెల రోజుల కఠిన దీక్ష తరువాత ఈ రోజున దీక్ష విరమించుకొని రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆ అల్లా చల్లగా చూడాలని, అల్లా ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా మీడియా ముఖంగా కల్సెట్టి అప్పలనాయుడు తెలియజేశారు. రణస్థలంలో మసీద్ కోసం స్థలం ఇచ్చి మసీద్ కట్టిన నాటి నుండి ఈ రోజు వరకు పెద్దలు అబుకార్ సలీం తదితర ముస్లిం సోదరులతో గత 25 ఏళ్లుగా తనకున్న అనుబంధాన్ని తెలియజేసిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు. శ్రీ విజయ గణపతి దేవాలయంలో నూతన తెలుగు సంవత్సరం పురస్కరించుకుని ఎమ్మెల్యే గొండశంకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని పాలకొండ రోడ్లో ఉన్న ప్రముఖ దేవాలయం శ్రీ విజయ గణపతి దేవాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండశంకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. నూతన సంవత్సరం ఆదిదేవునికి తొలి పూజ చేస్తే సంవత్సరమంతా శుభాలు కలుగుతాయని, అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు స్వామివారు ప్రసాదిస్తారని, భక్తుల విశ్వాసంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని శంకర్ తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. స్వామివారి దర్శనానికి శంకర్ దంపతులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ ఘాతానికి గురైన టీడీపీ కుటుంబ సభ్యుడును ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. పలాస నియోజకవర్గం వజ్రప్ కొత్తూరులో విద్యుదాఘాతానికి గురైన టీడీపీ కుటుంబ సభ్యుడు
జానకి రామారావును పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. వజ్రప్ కొత్తూరు మండలం కొత్తపేట గ్రామంలోని జానకి రామారావు నివాసానికి ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం చేరుకుని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యే చింతిస్తూ త్వరగా ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న ప్రతి టీడీపీ కుటుంబ సభ్యునికి పార్టీ అండగా ఉంటుందన్నారు. జానకి రామారావుకి జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన కుటుంబానికి భరోసానిచ్చారు. ఆమె వెంట టీడీపీ నాయకులు మల్ల సూర్యం, పుచ్చ విశ్వేశ్వరరావు, గోవింద పాపారావు మరియు టీడీపీ నాయకులు తదితరులున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.